ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలుతో పాటు సకాలంలో చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించనుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాగునీటి సంఘాలకు ఈ నెల 14వ తేదీ నుండి ఎన్నికలు నిర్వహించనున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మార్గశిర మాస తొలి గురువారం కావడంతో ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తల వివరాలు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలుకు సంబంధించి సకాలంలో చెల్లింపులు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ రోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుకు అన్యాయం జరిగినట్టు ఫిర్యాదులు వచ్చినా రైస్ మిల్లర్లు, దళారుల ప్రమేయం ఉన్నాదని తెలిసినా ఉపేక్షించేది లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్ధిదారులకు అందవలసిన బియ్యం అక్రమ రవాణాపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. 10 రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో 24 గంటల్లో 229 కోట్లు జమ చేశామన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సీబీసీఐడీ ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తప్పకుండా ఈ సీబీసీఐడీ ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సాగునీటి సంఘాలకు ఈ నెల 14వ తేదీ నుండి ఎన్నికలు నిర్వహించనున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చివరి ఎకరం వరకు సాగునీరు అందచేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని నిర్ణయించామని తెలిపారు. సాగునీటి సంఘాలకు 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, 2వ రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకి, 3వ రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని మంత్రి వెల్లడిస్తూ సాగునీటి సంఘాలను రద్దు చేయడం అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దాని వల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ప్రజల భూ సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్ని రూపొందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రెవెన్యూ సదస్సులపై జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగే ఈ సదస్సుల్లో అధికార బృందాలే ప్రజల వద్దకు వెళ్లి రెవెన్యూ, భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు, కోర్టు కేసులకు పరిష్కారం చూపేలా సదస్సుల్ని నిర్వహించనున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రోజు బాపట్ల జిల్లా జంపని గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో 2,15,000 ఎకరాలకు 9,000 ఎకరాలలో వరి కోతలు పూర్తయ్యాయని తెలిపారు.
వరి పండించిన రైతులందరూ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యాన్ని అమ్మకాలు చేసుకోవాలని మంత్రి వివరిస్తూ, రైతులకి ఎటువంటి సమస్య లేకోకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనిపించే విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాము. ప్రతి రైస్ మిల్లర్ కూడా ఎక్కడైతే ఆర్ఎస్కే వాళ్ళు మాయిశ్చర్ టెస్ట్ చేస్తారో అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఉండవలసిందే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్ అవసరాలను అధిగమించేందుకు రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఆధునీకరణ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని రూపొందించిందని విజయవాడ రైల్వే డివిజన్ అదనపు డివిజన్ మేనేజర్ ఎడ్విన్ తెలిపారు. విజయవాడలో 35 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్న గుణదల రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులపై పాత్రికేయులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామని తెలియజేశారు. విశాఖ కేంద్రంగా 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని రేపటి నుంచి గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నామని నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి విశాఖపట్నం జిల్లా యువ అధికారి గొర్లె మహేశ్వరరావు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే యువ సమ్మేళనంలో గిరిజనుల సంస్కృతి, అలవాట్లు, భాష, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలపై ఉపన్యాసాలు ఉంటాయని ఆయన వివరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్, కన్కర్, మొహల్లా జిల్లాలు, ఒడిశాలోని కందమల్, కలాహండి జిల్లాలకు చెందిన 200 మంది గిరిజన యువతీ యువకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమ్మేళనంలో భాగంగా 2 రోజుల పాటు నగరంలోని సందర్శనీయ స్థలాలు, పరిశ్రమలు, ఆధ్యాత్మిక కేంద్రాలను గిరిజన యువతకు చూపిస్తామని తెలియజేశారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ రోజు మార్గశిర మాస తొలి గురువారం కావడంతో వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, మంచినీటి వసతి, అన్నప్రసాదం, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం బస్సులు ఏర్పాట్లు చేశామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారిణి శోభారాణి వివరిస్తూ, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆ అమ్మవారికి గురువారాలు చాలా ప్రతిపాత్రమైనవి. మొట్టమొదటి గురువారం ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగాయి. ఆర్టీసీ వారి దగ్గర నుంచి బస్సులు తీసుకుని మేము ఫ్రీ బస్సెస్ నడుపుతుంటాం. అందరికీ అన్ని సౌకర్యాలు కలిగించాం. కంటిన్యూస్ అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరి సహాయ సహకారాలతో ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గిరిజన ప్రాంతంలో పోస్టల్ సేవలను మరింత విస్తరించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో పోస్టల్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలో అదనంగా ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కిసాన్ సమ్మాన్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పాస్ సేవా కేంద్రాలు, ఆధార్ కార్డు నమోదు వంటి అనేక సేవలను అందిస్తున్నామని పోస్టల్ అధికారులు తెలియజేశారు. వసతి గృహాలలో మెరుగైన మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో మరింత రాణించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో అత్యవసర మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఖాళీ ప్రదేశంలో మొక్కలను నాటాలని సూచించారు. వసతి గృహం స్లాబ్ మరమ్మతులు, నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి 14.40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలుతో పాటు సకాలంలో చెల్లింపులు జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించనుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణకు ఆదేశించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాగునీటి సంఘాలకు ఈ నెల 14వ తేదీ నుండి ఎన్నికలు నిర్వహించనున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.